జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హలో ఎవ్రీవన్. ఆల్రెడీ మనకు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అయ్యింది, అవునా? సో అయితే ఈసారి జరగబోయే ఎగ్జామ్లో మనకి ఎక్కువగా ఎలాంటి టాపిక్స్ పైన క్వశ్చన్స్ రావచ్చు అనే దానిపైన సో క్లియర్గా ఈ వీడియోని చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ 64 సెంటీమీటర్ దెన్ ది ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇస్, ఓకే? సో క్వశ్చన్ చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, అవునా? సో ఈజీ క్వశ్చన్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. మనకి ఏమి ఇచ్చాడు? స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? మనకి 4a కదా. 4a 64 అయితే ఏ వాల్యూ ఎంత మనకి? 16. అవును, మనకు అడుగుతుంది ఏంటి? ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఏరియా ఆఫ్ ది స్క్వేర్కి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి? 16 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 256. సో చాలా ఈజీ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. The difference between the largest and the smallest 4-digit number that can be formed using the digits 5, 9, 8 and 6 only once is, okay? ఇదే క్వశ్చన్ మనం తెలుగులో క్లియర్గా చూద్దాం. 5, 9, 8 మరియు 6 అంకెలను ఒకేసారి ఉపయోగించి ఏర్పరచగల అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం, ఓకే? సో మనకి ఇచ్చిన డిజిట్స్ ఏంటి? 5, 9, 8, 6 కదా, అవునా? సో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? మనకి ఈ 4 డిజిట్స్ ఫామ్ చేసేది 9, 8, 6 and 5. స్మాలెస్ట్ అంటే ఏంటి? జస్ట్ రివర్స్లో రాయడం, దట్ ఈస్ 5, 6, 8, 9. క్లియర్గా చూడండి. డిఫరెన్స్ ఏంటి? మనకి 6 వస్తుంది, ఓకే? యూనిట్ ప్లేస్లో 6 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 4th వన్ అలాగే 3rd వన్, అవునా? సో ఇక్కడ మనం చూస్తే క్లియర్గా మనకి సో దిస్ ఈస్ 9 - 5 4. ఇక్కడ ఎందుకంటే మధ్యలో మనకి చూడండి 8 అనేది బిగ్గెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఈ వాల్యూ తగ్గే పాసిబిలిటీ లేదు. ఏమి చేయకుండానే డైరెక్ట్గా స్టార్టింగ్లో 4 లాస్ట్లో మనకి 6 ఉన్న ఆప్షన్ ఇది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకే? మీరు కావాలంటే కంప్లీట్ సింప్లిఫికేషన్ కూడా చేయొచ్చు, ఓకే? అంటే మనకి పాసిబిలిటీ ఉంది కదా ఆప్షన్ని కొంచెం తక్కువ టైంలో పెట్టడానికి. అలాంటప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా పెడితే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్లేస్ వాల్యూ అలాగే ఫేస్ వాల్యూకి సంబంధించిన క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అండ్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ 30,285 is, ఓకే? సో 30,285లో 3 యొక్క స్థాన విలువ మరియు 8 యొక్క స్థాన విలువల మధ్య భేదం డిఫరెన్స్ అడుగుతున్నాడు. మనకి ఇచ్చింది ఏంటి? 30,285, అవునా? సో క్లియర్గా చూడండి. ప్లేస్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దిస్ ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, ఓకే? హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. సో దిస్ ఈజ్ 10,000s ప్లేస్, అవునా? సో క్లియర్గా చూడండి. ఈ ప్లేస్ వాల్యూని బట్టి వీటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏమన్నాడు? 3కి సంబంధించి, అవునా? 3 అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి? సో క్లియర్గా చూడండి, థౌజండ్స్ ప్లేస్లో ఉంది. అంటే 3 × 1000 కాబట్టి 30,000 మైనస్ 8 గురించి అడుగుతున్నాడు. 8 అనేది ఏ ప్లేస్లో ఉంది? 10s ప్లేస్లో. అంటే 8 × 10 దట్ ఈస్ 80. డిఫరెన్స్ చూడండి, ఇది 20 వస్తుంది. సో 30,000 నుంచి 80 తీసేస్తే ఎగ్జాక్ట్లీ మళ్ళీ 30,000 రాదు కదా. ఇక్కడ 2 వస్తుంది. స్టార్టింగ్లో 2, లాస్ట్లో 20. ఎక్కడ ఉంది? క్లియర్గా చూడండి. సో దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మొత్తం సింప్లిఫికేషన్ చేయకుండా ఇలా ఫాస్ట్గా మనం ఆప్షన్స్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. హౌ మెనీ స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మీటర్ స్క్వేర్, ఓకే? క్వశ్చన్ని మనకి రివర్స్లో అడిగాడు. ఎలా అడిగాడు? క్లియర్గా చూడండి. 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్ స్క్వేర్ అని అడుగుతున్నాడు. చాలా ఈజీ అనమాట. దీన్ని మనకి హౌ మెనీ సెంటీమీటర్ స్క్వేర్స్ ఈక్వల్ టు 1 మీటర్ స్క్వేర్ అనేది క్వశ్చన్ని ఇలా అడిగాడు, ఓకే? మనకి ఇలా సాల్వ్ చేయడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, అవునా? 1 మీటర్ స్క్వేర్ని మనం ఎలా రాయొచ్చు? 1 మీటర్ × 1 మీటర్ అని రాయొచ్చు కదా, అవునా? 1 మీటర్ అంటే ఎంత మనకి? 100 సెంటీమీటర్స్, అవునా? 1 మీటర్ ప్లేస్లో 100 సెంటీమీటర్స్ అని రాయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్. 100 × 100 ఏమవుతుంది మనకి? 10,000 కదా. 10,000 సెంటీమీటర్ స్క్వేర్. క్లియర్గా చూడండి. 1 మీటర్ స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్? 10,000 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా చూడండి. ఆప్షన్ 4 సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్లియర్గా చూడండి. సబ్ట్రాక్టింగ్ 13 ఫ్రమ్ ట్వైస్ ఏ నంబర్ గివ్స్ 25. ఎక్స్ప్రెస్ ది స్టేట్మెంట్ యాజ్ ఎన్ ఈక్వేషన్, ఓకే? ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ నుంచి మనం ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే? ఒక సంఖ్య 2 రెట్ల నుంచి 13ను తీసివేసి 25 వస్తుంది. ఈ వ్యాఖ్యను సమీకరణంగా వ్యక్తపరచండి. మనకేమంటున్నాడు? ఫస్ట్ సబ్ట్రాక్టింగ్ 13 అన్నాడు. సబ్ట్రాక్టింగ్ 13 అంటే ఏంటి?
-13 దేని నుంచి సబ్ట్రాక్షన్ అంటున్నాడు? ట్వైస్ ఏ నెంబర్. అవునా? ట్వైస్ అంటే ఏంటి? 2 టైమ్స్ కదా. 2x - 13 గివ్స్ ఏమి ఇస్తుంది? గివ్స్ అంటే ఈక్వల్ టు కదా, ఈక్వల్ టు 25. క్లియర్గా చూడండి ఇది ఎక్కడ ఉంది మనకి. సో ఇది బయట ఉంది కాబట్టి రాంగ్. 2x - 13 ఈక్వల్ టు 25. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. చూడండి మీకు టెట్ ఎగ్జామ్లో అంత టఫ్ క్వశ్చన్స్ అనేవి ఏమీ రావు. మీరు కొంచెం ప్రిపేర్ అయినా కూడా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది మ్యాథ్స్లో ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎవరికైనా సరే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. సో థ్యాంక్ యూ ఆల్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.